ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ లో బాంబుల మోత మోగిపోతోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసింది. డ్రోన్ దాడిలో దుబాయ్ ఎయిర్పోర్ట్ ధ్వంసం కావడంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు. విమానాశ్రయంలో ఫ్లైట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Ya Rab, straight to the aircraft. Ya Allah, straight to the airport. Oh my God. Ya Rab. బహ్రెయిన్ లో చిక్కుకున్న 59 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ జోక్యంతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విదేశాల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. شما آوردی پشت شرکت سایت باز از یاد نظامی داشته درست میکرده. پس چون این آدم هیچ ارزشی برات نداره. بابا دمت گرم درام، دمت گرم واقعا. خوب دست اینا رو کردی. بزن تار ما روشون کن. بابا عجب بی پدرایی هستی شما آوردی پشت شرکت سایت باز از یاد نظامی داشته درست میکرده. پس چون این آدم هیچ ارزشی برات نداره. రైట్, దుబాయ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, బహ్రెయిన్ లో చిక్కుపోయినటువంటి 59 మంది భారతీయ పర్యాటకులు ఇప్పుడు కొంత ఉపశమనం పొందారనే చెప్పొచ్చు. వాళ్ళకి కొంత ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి బాధలు తెలుసుకుంటూ అదేవిధంగా వారు తిరిగి రావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. బహ్రెయిన్కి వెళ్ళినటువంటి 59 మంది భారతీయ పర్యాటకులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు అవడం వల్ల అక్కడే చిక్కుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలుసుకుంటూ వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా గల్ఫ్ ఎయిర్ యాజమాన్యంతో మాట్లాడి ఆ 59 మంది కోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేయించారు. రాబోయే 24 గంటల్లో ఈ విమానం భారత్కి బయలుదేరిపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే సాధారణంగా విదేశాల్లో చిక్కున్నప్పుడు ఈ రాయబార కార్యాలయాల ద్వారా ప్రక్రియ అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సీఎం అదేవిధంగా కేంద్ర మంత్రి నేరుగా పర్యవేక్షించడం వల్ల ఈ సమస్య అనేది కొద్ది రోజులు అంటే సమస్య త్వరితగతిన పరిష్కారానికి నోచుకుందనే చెప్పొచ్చు. రామ్మోహన్ నాయుడు ఈ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటం వల్ల అదేవిధంగా అంతర్జాతీయ విమాన సంస్థలతో గల్ఫ్ ఎయిర్ తో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక విమానాన్ని మంజూరు చేయించగలిగారు. ఇది ఆయన శాఖాపరమైనటువంటి పట్టును కూడా సూచిస్తుందనే చెప్పొచ్చు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య ఉన్నటువంటి బలమైన సమన్వయం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు పర్యాటకులు అదేవిధంగా భారతీయులు ఎక్కడ ఇబ్బంది పడినా కేంద్రం అండగా ఉంటుందనే భరోసా కల్పించడంలో ఇది సఫలమైందనే చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి అనిశ్చితి ఎదురైనప్పుడు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం వల్ల వారిలో ఒక మానసిక ధైర్యం అనేది పెరుగుతుంటుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి గల్ఫ్ ఎయిర్ అధికారులను ఒప్పించడం వల్ల 59 మంది ప్రయాణికులు ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పొచ్చు. రేపు సాయంత్రం లోపు వీరంతా స్వదేశానికి చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.